హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెసిపీ వచ్చేసి కీర దోసతో రైస్ చేసుకుందాము. దానికోసం ముందుగా మనము రెడీ చేసుకోవాల్సిన ఐటమ్స్ అయితే ఇవ్వండి. కీర దోస కావాలి అండ్ ఆనియన్స్, కరివేపాకు. ఇలా కీర దోసని కడిగేసి అలానే పీల్తోని ఇలా మనం గ్రేట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇలా మనకి దాంట్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి దీని ఒక క్లాత్లో వేసుకుని దాంట్లో నేను మొత్తము వాటర్ని తీసేస్తున్నాను, స్ట్రెయిన్ చేసేస్తున్నాను అనమాట. గట్టిగా పిండేసుకుంటే దాంట్లోని వాటర్ అంతా పోతుంది. అప్పుడు కొంచెం పొడి పొడిగా వస్తుందన్నమాట కీర అనేది. అప్పుడు రైస్కి చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఒక క్లాత్లో అయితే వేసేసుకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వడగొట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోని మనము అన్నానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి. అండ్ దాంట్లోనే నేను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. మన రైస్ క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ అనేది యూస్ చేసుకోవచ్చు. దాంట్లో గీ కూడా ఒక 1 టీ స్పూన్ అలా వేసేసుకోవాలన్నమాట. టేస్టీగా ఉంటుంది. ఆయిల్ గీ రెండు హీట్ అయిన తర్వాతకి నాది కొంచెం రైస్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు దాంట్లో కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకుందాము. వేసాక రెండు కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇలా కలుపుకుంటే కొంచెం ఫ్రై అవుతాయి కదండి. దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకుందాము. దాంట్లో కరివేపాకు వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకుంటే బాగుంటుందన్నమాట. నెక్స్ట్ దాంట్లోనే మనం చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. మొత్తము కలిపేసుకున్న తర్వాత దాంట్లో నేను చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. దీంట్లో మళ్ళీ కారం వాడాల్సిన పని లేదండి, పచ్చిమిర్చితోనే సరిపోతుందన్నమాట. దాంట్లో ఆయిల్ బాగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసేసుకుంటున్నాను. స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ చాలా ఉంటాయి దీంట్లో, ఒకసారి చెక్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత అవి కొద్దిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఫ్రై అయిన తర్వాతకి నెక్స్ట్ ఏంటని చెప్తాను. ఆనియన్స్ అన్నీ బాగా రోస్ట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. మనం రుచికి సరిపడా, అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. తక్కువ వేసుకున్నా పర్వాలేదు, మళ్ళీ కావాలంటే తర్వాతకి మనం వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్ కొబ్బరికాయ ఉంటుంది కదండి, దాన్ని తీసి తురిమి పెట్టుకొని అయితే మిక్సీ జార్లో వేసేసి ఇలా నేను చేశాను అనమాట. దాన్ని మనం ఇప్పుడు దాంట్లో వేసుకుందాము. ఒక హాఫ్ కోకోనట్ మొత్తం పడుతుంది. వేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. అది ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదండి, జస్ట్ కలిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ వాటర్ తీసి పెట్టుకున్న ఇట్లా పొడి పొడిగా ఉండేలా కీర అవంతా వేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ దాంట్లో మనం సాల్ట్ వేసాం కాబట్టి ఆ కీరలో వాటర్ అనేది వచ్చేస్తుంది మళ్ళీ కొద్దిగా. ఇప్పుడు కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి.
ఒకసారి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాతకి దీంట్లోనే ఇప్పుడు మనం అప్పటికప్పుడు వండుకున్న అన్నం కానీ లేకపోతే మనం మిగిలిపోయిన రైస్తో కానీ చేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన రైస్ని అయితే దాంట్లో ఇట్లా పొడి పొడిగా వేసుకుంటున్నాను. ఇలా మనము నార్మల్ రైస్ వాడుకోవచ్చు, లేకపోతే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. ఇలా పొడి పొడిగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది, చూడడానికి కూడా అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ అండి, వేరే లెవెల్ ఉంటుంది. హెల్దీ కూడా కీరా అనేది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని కాసేపు ఇట్లా టాస్ చేసుకోవాలన్నమాట. స్టవ్ సిమ్లోనే పెట్టేసుకొని చేసుకోండి ఇదంతా. వేడివేడిగా కీరా దోశ రైస్ అది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.